హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరొక నూతన మాసంలోనికి ప్రవేశించున్నాం. గత 7 నెలలు ప్రభు మనల్ని కాపాడి 8వ మాసంలోని మొదటి ఆదివారంలో ఆయన ఆవరణలో చేరి మనం అందరం ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన చేసిన మేలులు తలంచి స్తుతించడానికి, ప్రభు బలలో పాలు పొంగులు పొందడానికి సిద్ధపడుతున్నారా? ఓ చిన్న సందేశాన్ని ధ్యానిద్దాం. మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృప నిరంతరముండునని, అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని మా బ్రతుకుల్లో నిరూపిస్తూ ఉన్నందుకే మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనములు. ఈ దినము మా అందరి హృదయాలను నీవు దీవించమని, సేద తీర్చమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మొదటి ఆదివారం మాత్రం చర్చికి వెళ్తారా ఏంటి? కొంతమంది ఖచ్చితంగా వెళ్తామండి, ఫస్ట్ సండే మాత్రం అంటున్నాడు ఒక ఆయన. ఏమండి ఫస్ట్ సండే మాత్రం ఏంటి? ఫస్ట్ సండే ప్రభు బల్ల ఉంటుంది కదండి, సంస్కారం ఉంటుంది కదండి, రొట్టె విరుచుటయందు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదండి. అందుకని ఎన్ని పనులున్నా నెలకోసారి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటుంటారు. బైబిల్ అలా చెప్పటం లేదండి. ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ప్రతి క్షణము దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. అవునా? ఆదివారము మాత్రము ఒక ప్రత్యేక దినమని మనం ఎంచుకుంటే, అది మనోహరమైన దినమని, అది ఘనంగా ఆచరిస్తే మనం అన్ని విషయాల్లో దీవించబడతామని, దేవునికి మొదటి స్థానం ఇస్తే మిగిలినవన్నీ కూడా ఆశీర్వదించబడతాయని మనం విశ్వసించి దేవునికి అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇవ్వండి. ప్రభు దినమును ప్రభువును ఘనపరచునట్లుగా ఆచరించండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చూస్తే, మొట్టమొదటిగా క్రీస్తు సిలువలో తన రక్తాన్ని చిందించిన తరువాత, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి, పైనుండి మీరు శక్తి పొందుదురు అని చెప్పినప్పుడు, ఆనాటి ఆ శిష్యులు మరికొంతమంది భక్తులు ఇంచుమించు 120 మంది మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆ 50వ రోజు పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు వారిపైకి రాలటం, దిగి రావటం, వారు అక్కడ పండుగకు చేరిన అనేక భాషల వారికి పేతురు ధైర్యంగా నిలవబడి మొట్టమొదటిసారిగా క్రీస్తు నామములో ఉన్న రక్షణ గురించి, యేసు నామములో దొరికే పాపక్షమాపణ గురించి, యేసు ప్రభు ఇచ్చే నూతన జీవితముల గురించి బోధించినప్పుడు అందరూ వారి వారి భాషల్లో అది వినడం, వారు మీరు క్రీస్తును సిలువేశారు, కానీ ఆ క్రీస్తే మీకు రక్షణ సిద్ధపరిచాడు, ఆయన నామములోనే రక్షణ ఉందని ప్రకటించినప్పుడు వారు హృదయములలో పొడవుబడి, ఎలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలని అడిగినప్పుడు, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి, మీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి, రక్షించబడతారు, ఆ తరువాత మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారని చెప్పినప్పుడు వేల మంది ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసము కొరకు సిద్ధపడ్డారు. మీరు బాప్తిసం పొందారా? అదొక గుర్తే, కానీ బహిరంగంగా నువ్వు ప్రభువును ఒప్పుకొనడానికి అది నీ సాక్ష్యముగా మిగులుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. ఎప్పుడైతే వారందరూ గుంపులుగా 3000 మందికి ఒకేసారి బాప్తిసం ఇస్తే అప్పుడు సంఘం పుట్టిందండి. క్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్న సంఘం అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి భాష వారికి, ప్రతి దేశం వారికి, ప్రతి జనానికి, ప్రతి వ్యక్తికి రక్షణ కావాలి. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ప్రభు ఆజ్ఞాపించున్నాడు గనుక ఇవాళ ప్రభువుని అంగీకరించిన వారు అన్ని దేశాలలో, అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో, అన్ని జాతుల వారి మధ్య, అన్ని భాషల వారి మధ్య ఇవాళ యేసే రక్షకుడిని అంగీకరించి బాప్తిసం పొంది ప్రభు రాజ్యములకు వారసులుగా సిద్ధపడిన వారిని ఎందరినో చూస్తున్నాం. మీరు అందులో ఉన్నారు కదా.
దేవుని మందిరానికి వెళ్ళేవారు క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా ఉండటం, ప్రభు చెప్పినట్లుగా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. మీరు కొనబడిన వారు, కడగబడిన వారు, మీకు నేను విలువిచ్చి కొన్నాను, మీరు నా సేవకులు, మీరు నన్ను మహిమపరచాలి, మీరు మనుషులకు దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు, మీరు ఈ వక్రజనమునకు వేరై ప్రత్యేకంగా జీవించండి, మీ ప్రవర్తనలో పరిశుద్ధత, మీ మాటలలో పరిశుద్ధత, మీరు నన్ను పోలి జీవించాలి అని ప్రభు చెప్పాడు. అందుకే మనం దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు మన మార్గాలు సరిచేసుకోవడానికి, మన బ్రతుకులను శుద్ధి చేసుకోవడానికి, మనం ఆయన వలె జీవించినట్లుగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుని మందిరాలకు వెళ్తున్నాం. ఆది సంఘములో మందిరానికి వారు ఎలా వెళ్ళేవారో చూస్తే 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె బెర్చుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. సంఘానికి 4 స్తంభాలు ఇవ్వండి. ఈరోజు కూడా మన ఆరాధనల్లో ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏంటవి? 1 అపోస్తలుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరవటం, 4 ప్రార్థన చేయటం. మందిరానికి వెళ్ళేది కేవలం పాటలు పాడి వచ్చేయడానికి కాదు, ప్రసంగమని వచ్చేయడానికి కాదు. మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఆయన్ని ఆరాధిస్తున్నాం, అక్కడ తోటి విశ్వాసులతో కలిసి సహవాసం చేస్తున్నాం. వారితో మన హృదయాలను పంచుకొని ఒకరికొకరు ప్రార్థించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరిని కంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకుంటూ, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, ఒకరితో ఒకరు ఏకభావం కలిగి, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆది సంఘములో జరిగిన అద్భుతాలు ఈనాడు జరగకపోవడానికి కారణం ఏంటి? విశ్వసించిన వారందరూ ఏక హృదయులు, ఏకాత్మ కలిగిన వారై ప్రార్థించినప్పుడు సేవకులు బహుధైర్యంగా వాక్యం అందించారు, రోగులు స్వస్థపడ్డాడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. సంఘం అంతా కలిసి ప్రార్థించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఉపవాస ప్రార్థన రోజు మాత్రమే కాక ఆదివారము కూడా ఆలయాలలో విశ్వాసులు కూడి వచ్చినప్పుడు ప్రార్థనకు సమయం ఉండాలి. ఎవరో స్టేజ్ మీద ఒకరు ప్రార్థన చేయటం కాదు, కానీ సంఘమంతా ఏకమనసుతో ప్రార్థించినప్పుడు, సంఘమంతా సంఘ భారాల కొరకు, క్రీస్తు నామము మహిమపరచబడుట కొరకు, మనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడం కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతమైన పరిచర్య సంఘం ద్వారా జరుగుతుంది. ప్రార్థన యందు ఎడతెక్కున్నారు, సహవాసమునందు ఎడతెగక ఉన్నారు. ఇక్కడ అసలు పాటల ప్రస్తావనే లేదు, కానీ వాళ్ళ పాటలు ప్రసంగంతో సరిపోయింది. ప్రార్థన లేదు, సహవాసము లేదు. ఆరాధన అన్నప్పుడు ఎవరో పాడితే మనం కూర్చొని వినడం కాదండి, మనం అందరం ఏక మనసుతో ప్రార్థించాలి. అందుకే సహవాసం అన్నారు. సహవాసముగా కూడినప్పుడు మనందరం సంతోషంగా పాటలు పాడతాం, కానీ అవి ఏదో ఒక పెర్ఫార్మెన్స్లా కాకుండా అవి మనం ఆత్మతో పాడతాను, నేను ఆత్మలో పాడతాను, మనసులో పాడతానని పౌలు చెప్పినట్లుగా ఆ పాటలు మనం పుస్తకంలో చూసి మనసుతో పాడుతున్నప్పటికీ అది ఆత్మతో అభిషేకించబడి మన జీవితాల్లో ఆ పాటలు పాడటం ద్వారా మన శరీర అవయవాల్లోనికి క్రీస్తు ప్రేమ ప్రవహిస్తుంది, స్పందిస్తుంది, స్వస్థతలు చేకూరుతాయి, మనసుకు ఉల్లాసం కలుగుతుంది. పాటల సమయం అనేది వృధా కాదండి, అది ప్రభువును ఆరాధించే సమయం. పాటలు పాడుతున్నప్పుడే మన హృదయాలు దేవుడితో సరవుతాయి, ట్యూన్ అవుతాయి. అప్పుడు దేవుడు వాక్యం వినడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే కాకుండా అపోస్తలుల బోధ యందు, అపోస్తలుల బోధ ఏంటంటే యేసుకు ప్రాముఖ్యత, యేసు నామములో ఉన్న రక్షణ గురించి, యేసు నామ సువార్తల గురించి, ఆయన రాకడ గురించి, ఆయనలోని ప్రత్యేకతల గురించి, పరిశుద్ధత గురించి, ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును బయలుపరిచే బోధగా ఉండాలి. ఇవాళ కలిపి చెరిపిడి బోధలు ఎక్కువైపోయినాయి. ప్రభువు నామమే ఒక్కసారి కూడా చెప్పకుండా బోధించే బోధలు ఇవాళ ఎక్కువైపోయినాయి. అనేక సార్లు బోధకులు తమ గురించి చెప్పుకుంటూ ప్రభువును పక్కన పెట్టడం అనేది కూడా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు బహు విచారం కలుగుతుంది. బోధకుడిని దేవుడు వాడుకుంటున్నాడు, కానీ బోధించేవాడు పరిశుద్ధాత్ముడే. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అన్న బాప్తిస్మిచ్చే యోహాను వలె
ఒక దైవజనుడు దేవుని మందిరంలో బోధిస్తున్నప్పుడు దేవుడిని హెచ్చించినట్టుగా ఉండాలి, తాను తగ్గించుకోవటం నేర్చుకోవాలి. బోధలో క్రీస్తు నామానికి మహిమ రావాలి. మీరు ఏ బోధ వింటున్నారో జాగ్రత్త. నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త పడని ఆనాడు పౌలు తిమోతి వంటి వారికి హెచ్చరించాడు. ఇవాళ ఎవరి హెచ్చరికలు ఎవరికి అక్కర్లేదు. నాకు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా చెప్పాడు అనుకుంటూ ఎవరు పడితే వారు ఏది పడితే అది బోధిస్తూ అబద్ధ బోధకులు ఎందరో ఇవాళ సిద్ధమవుతున్నారు. దేవుని మందిరములో బోధ ఎంత అవసరమో సహవాసం అంత అవసరం, సహవాసం ఎంత అవసరమో ప్రార్థన ఎంత అవసరం. వీటితో పాటే మరొకటి ఉంది, రొట్టె విరుచుట యందు. రొట్టె విరవటం ఒక ఆచారం కాదండి. మనం ఈ లోకంలో మన దేశంలో పొందే పలహారంలాగానో లేకపోతే ఒక దేవుడి దగ్గర ఇచ్చే ఏదో ఒక ముక్తిలాగానో కాదండి. అది నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడు అన్నాడు. ఇదిగో మీ కొరకై విరగొట్టబడిన శరీరము, ఇదిగో మీ కొరకు చిందించిన రక్తము. ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని చూసినప్పుడు నా కొరకు నలుగొట్టబడిన నా ప్రభు నా శిక్షణ భరించాడని నమ్మటం, నన్ను విమోచించుట కొరకు తన మూల్యమైన రక్తాన్ని చిందించి నా ప్రతి పాపము నుండి నేను పవిత్రుడిగా చేస్తున్నాడని గుర్తు చేసుకోవడానికి విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతాస్తుతులతో రొట్టె ద్రాక్షరసంలో పాలుపొప్పులు పొందాలి. అనాలోచనగా ఆచారంగా రొట్టె ద్రాక్షరసంలో పొందితే మీలో అపరాధులు అవుతారని పౌలు చెప్పాడు. అందువల్ల మీరు అనేకులు రోగులయ్యారు, కొందరు చనిపోయారు కూడా అని చెప్తున్నాడు. అది ప్రభు బల్ల తీసుకోవటం ఒక సరదా అనుకోకండి, అదొక పలహారం అనుకోకండి, లేకపోతే అదొక ఏదో మేలు కలుగుద్ది అనుకోకండి. నీ హృదయం కదలట కొరకు, నీ క్రీస్తు ప్రేమతో నింపబడటం కొరకు, నీ పాపములు ఒప్పుకొని కృతజ్ఞతాపూర్వకంగా నీవు రొట్టె ద్రాక్షరసంలో పాలుపొప్పులు పొందాలి. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. ఆనాడు ఆది అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారని ఉంది బైబిల్లో. ఆదివారం ఒక్కరోజే కాదండి, నెలకొకసారి కాదు. వారు ఎడతెగక ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఇంకా అక్కడ చూసినట్లయితే వారు ప్రతి దినము 46వ వచనం అండి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. దేవాలయంలో ప్రతిరోజు తప్పక కూడుకునేవారు. కుదిరితే కాదు, కనీసం ప్రతి ఆదివారం తప్పక దేవుని మందిరంలో ఉంటున్నారా మీరు? మేక్ ఇట్ ఎ పాయింట్ అండి. 52 ఆదివారాలు సంవత్సరంలో మీరు ఎన్ని ఆదివారాలు హాజరవుతున్నారు? 52 ఆదివారాలు నేను మొదటి పాట నుండి చివరి పాట వరకు నేను మందిరానికి హాజరయ్యానని చెప్పేవారు ఉంటే మీరు తప్పక 100 దీవించబడేవారు ఉంటారు. నా మందిరములో నివసించేవారు ధన్యులు, ఆయన తన మందిరములో నుండి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. వారు తప్పక కూడుకునేవారు, మందిరంలో ప్రార్థించేవారు, ఇంటింట కూడుకొనుచు రొట్టె విరిచారు. ఇంటింట కూడుకున్నారంటే ఒకరోజు వీరింట్లో రొట్టె విరిచారు, ఒకరోజు వారింట్లో రొట్టె విరిచారు, ఒకరోజు వీరందరూ అక్కడ వారందరూ ఇక్కడ. ఈ కాటేజ్ మీటింగ్స్ ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు ఉండటం లేదు. ఆ రోజు రొట్టె విరచడం అంటే కేవలం చిన్న ముక్క తీసుకోవటం కాదు, పూర్తిగా కలిసి విశ్వాసులందరూ భోజనం చేయటం. యేసుప్రభు తన శిష్యులతో పాటు భోంచేశాడు. ఆ రోజుల్లో వారి ఆహారం అదే. ఆ రొట్టె ద్రాక్షరసం మళ్ళా నేను ఇదే లాస్ట్ మీతో భోంచేస్తున్నాను ప్రభు చెప్పాడు. కాబట్టి ఇవాళ మన విశ్వాసుల గృహాలలో స్తుతి కూడికలు ఉన్నాయా? కాటేజ్ మీటింగ్స్ ఉన్నాయా? దేవుడు చేసిన మేళ్లను పిలుచుకొని యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్. ఓకే, వారానికి ఒకసారి పెట్టాలండి, నెలకు ఒకసారి పెట్టాలా, సంవత్సరానికి ఒకసారి పెట్టాలా రొట్టె విరతం అన్నవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఇవ్వాలంటారు. కొంతమంది పరిస్థితులు బట్టి నెలకోసారి చాలంటారు. కొంతమంది గుడ్ ఫ్రైడే ఈస్టర్లప్పుడు చాలులే అంటారు. ఏంటండి, కానీ యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్ అన్న మాట కూడా మనం గమనిస్తున్నాం. మీకు కుదిరినంతసేపు ఆచారంగా ఎక్కువసార్లు ఒకే పని మనం చేస్తుంటే అది ఆచారం అయిపోద్ది. దానికి కొంత సమయం వెచ్చించుకోవాలి. కాబట్టి
మనకున్న స్థలాభావాల వలన ఇవాళ నెలకొకసారని కొంతమంది నిర్ణయించారు. ఇట్స్ ఓకే. ప్రతి ఆదివారం రొట్టె విరిస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు రొట్టె విరుచుకొని విశ్వాసులందరూ ఇంటింట కూడుకొని ఆది సంఘం వల్ల ప్రార్థిస్తే ఈ పాటికి ప్రపంచమంతా ప్రభు పాదాల దగ్గర తెచ్చేవారు. ముందు కొంచెంలో నమ్మకంగా ఉందాం. ముందు మనకిచ్చిన మందిరంలో ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు తన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వచ్చున్నామయ్యా. మా జీవితాలలో యథార్థమైన భక్తిని దయచేయము. రొట్టె విరుచుటయందు ఎడతెగక ఆది సంఘంలో ఉన్నట్టుగా నీ మందిరాలకు వెళ్ళినప్పుడు విరగొట్టబడిన రొట్టెను చూచినప్పుడు నా కొరకై పగలగొట్టబడిన బండ నా పాపముల కొరకు, నా జీవితము బాగు చేయట కొరకు, నన్ను విమోచించట కొరకు, నా శిక్షణ భరించిన నా ప్రభు అన్నది గుర్తించటకు, ఆ ద్రాక్షరసము చూసినప్పుడు నా ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయుటకు, పాప విమోచన చేయుటకు, నాకు పరిహారం చేసిన ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుని మరొకసారి మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ మందిరాల టైం ఉంటుంది, మీరు బయలుదేరండి. ఒకవేళ మీరు అంతమంది బయలుదేరి ఉంటే మీరు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వినొచ్చు. అలాగే ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు కూడా మీకు షేర్ చేస్తున్నాం. మీ అనుకూలతను బట్టి ఆ సందేశాలు కూడా మీరు వినొచ్చు. మరి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు ఉంటాయి. మీకు తమిళ వారు, ఇంగ్లీష్ వారు లేక తెలుగువారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. మీ ప్రార్థనా భారాలు యథావిధిగా పంపిస్తుంటాం, మీకోసం ప్రార్థిస్తుంటాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడలు మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక.